మన దేశంలో అంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కాకపోతే క్రికెట్‌ని కూడా ఒక మతంగా పూజించే వాళ్ళు, క్రికెటర్స్‌ని దేవుళ్ళలాగా పూజించేవాళ్ళు, కీర్తించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్‌ని గాడ్ ఆఫ్ ద క్రికెట్ అనేసి చాలామంది సంబోధిస్తారు. దాంట్లో తప్పు లేదు. కానీ అలాంటి ఓ క్రికెట్ దేవుడి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఆయన మరెవరో కాదు, జోగిందర్ శర్మ. జోగిందర్ శర్మ గురించి మనలో చాలామందికి అంటే క్రికెట్ ప్రేమికులకు చాలామందికి తెలిసిందే. 2007లో భారత్ పాకిస్తాన్ T20 మ్యాచ్ జరిగేటప్పుడు పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోకూడదు అన్న ఒకే ఒక కారణం కాదు, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి మ్యాచెస్ జరిగినా కూడా భారత్ పాకిస్తాన్ మధ్యలో భారతే గెలవాలనేసి మనలో చాలామంది అనుకున్నా కూడా కొంతమంది పాకిస్తాన్ గెలిచినా మాకు పర్వాలేదు అనేసి అనుకునే కుక్కలు అయితే చాలామంది మన భారతదేశంలో ఉన్నారు. కాకపోతే ఈ దేవుడి గురించి మనం మాట్లాడుకోవాల్సిందిగా ఎందుకు అనుకుంటున్నాము అంటే ఈ జోగిందర్ శర్మ మన భారత్ని ఒకటి కాదు 2 సార్లు మన భారత్ని గెలిపించాడు. అది ఒకటి క్రికెట్లో కాగా రెండోది ఫార్మర్స్ ప్రొటెస్ట్లో. 2021లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎలా జరిగిందో మనందరికీ తెలిసింది. అండ్ 24లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి ఎలా చాలా తొందరగా అంటే చాలా తక్కువ రోజుల్లో ఎండ్ అయిపోయింది అన్నది కూడా మనందరికీ తెలిసింది. అయితే దీని వెనకాల ఉన్న ఏకైక రియల్ హీరో, సూపర్ హీరో జోగిందర్ శర్మ. ఇదే జోగిందర్ శర్మ హర్యానాకు సంబంధించిన ఒక డిఎస్పీగా వర్క్ చేస్తున్నారు. ఆయన 2007లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోకూడదు అనేసి లాస్ట్ బాల్ ఏదైతే ఉందో దాన్ని ధోని అంటే లాస్ట్ ఓవర్ ఈయనకి ఇవ్వడం జరిగింది. సో అలా ఆయన వికెట్స్ తీసుకొని భారత్ని గెలిపించడం జరిగింది. అయితే జోగిందర్ శర్మ అప్పుడొకసారి మన భారత్ని కాపాడాడు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ రూపంలో ఏదైతే ఖలిస్తానీ ఉద్యమం జరుగుతుందో దాన్ని కూడా నీరుగార్చే విధంగా 2021లో జరిగిన ఫార్మర్స్ ప్రొటెస్ట్ చాలా లాంగ్ పీరియడ్ జరిగింది. 24ది మాత్రం చాలా తక్కువ టైంలో ఇటు అంబానీ పెళ్ళి, ఇటు సెలబ్రిటీస్ ఇండియాకు వరుస కడుతున్న టైంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది. రిహానా వచ్చింది, ఇక్కడ డాన్స్ చేసి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ట్వీట్లు చేసేది కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ చేసి నాకు నో అబ్జెక్షన్ అనేసి అలా అయితే ఆమె వెళ్ళిపోయింది. సో డబ్బులకి దాసోం అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. అయితే ఇక్కడ జోగిందర్ శర్మ మాత్రం హర్యానా పోలీస్ డిఎస్పీగా వర్క్ చేస్తున్నాడు కదా. సో డిఎస్పీగా ఈయనకు కొన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే చాలా వాయిలెంట్గా యాక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి అగెన్స్ట్గా ఈయన యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే మనం సినిమాలు చూస్తుంటాం కదా, సో అలా అన్నమాట. సో ఇక్కడ ఏం చేశాడంటే జోగిందర్ శర్మ ఎవరైతే చాలా వాయిలెంట్గా అక్కడ ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళందరి పాస్పోర్ట్లు జప్తు చేస్తాము, మీ యొక్క ఆధార్ కార్డులు జప్తు చేస్తాము, మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఆప్ చేస్తాము అనేసి కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి భయపడి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే సిక్ ఫ్యామిలీస్ అన్నవి ఈ ప్రొటెస్ట్లో చాలా అగ్రగామిగా అంటే ముందు వరుసలో ఉన్నారు. మన సిక్కుల గురించి మన అందరికీ తెలిసిందే. సిక్కులు మన భారతదేశాన్ని రక్షించడం కోసం, మన భారతదేశం గురించి పోరాడడం కోసం చాలా ముందు వరుసలో ఉంటారు. అలాంటి సిక్కుల్ని మధ్యలో పావుల్లాగా వాడుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, వివిధ దేశాల నుంచి కొంతమంది ఖలిస్తానీ తీవ్రవాదులు పన్నుతున్నారు. అందులో బలి కాకుండా ఈయన ఒక ఉపాయం ఆలోచించి మీ యొక్క పాస్పోర్ట్లను మేము జప్తు చేస్తాము అనేసి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ వెంటనే దెబ్బకి సగం మంది ప్రొటెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. మనం చూస్తూనే ఉన్నాము. అంటే చాలా పెద్ద పెద్ద వెహికల్స్లో, పెద్ద పెద్ద ట్రాక్టర్స్లో, పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో నెలకు నెల అంటే ఒక సంవత్సరం పాటు కావాల్సిన ఆహార సామాగ్రిని తీసుకొని వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఢిల్లీ వైపు బయలుదేరారు. కానీ ఎప్పుడైతే మీ పాస్పోర్ట్లను మేము స్వాధీనం చేసుకుంటాము, వాటిని అసలు పనికి రాకుండా చేస్తాము, వాటిని మేము జప్తు చేసుకుంటాము అనేసి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో చాలామంది సిక్కు సోదరులు వెనక్కి వెళ్ళిపోయారు. మన ఆర్మీలో సిక్కుల స్థానం గురించి మనందరికీ తెలిసిందే. సో అలానే ఇదే సిక్కుల్ని పౌలుగా ఏర్పాటు చేసుకొని పౌలుగా ముందుకు పెట్టి ఖలిస్తానీ ఉద్యమం ఇక్కడ నడిపిద్దామనేసి అనుకున్న వాళ్లకు జోగిందర్ శర్మ చెక్ పెట్టేశాడు. పాస్పోర్ట్ రూపంలో, ఆధార్ కార్డు రూపంలో ఇలాంటి బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ జప్తు చేస్తామనేసి. ఎందుకంటే సిక్కు కుటుంబాల్లో చాలామంది ఇటు యూకే, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళి స్థిరపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళవి పాస్పోర్ట్లు కనుక జప్తు అవుతే వాళ్ళు భారత్ నుంచి బయటికి వెళ్ళలేరు. బయటికి వెళ్ళకపోగా ఇక్కడ ఎవరైతే పాస్పోర్ట్లు జప్తు అయ్యాయో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అన్నది ఉంటుంది. బికాస్ వాళ్ళు ఇక్కడ
ప్రొటెస్ట్లో పాల్గొన్నారు కాబట్టి ఇండియాకి అగెన్స్ట్గా ఇలాంటి ఖలిస్తానీ ఉద్యమం స్ట్రాంగ్ చేసే విధంగా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళపైన గట్టి యాక్షన్ ఉంటుంది అనేసి తెలవగానే వాళ్ళందరూ చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ అందులో ఏవైతే వెహికల్స్ని యూజ్ చేశారో ఆ వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ ఆధారంగా కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నవి తీయడం జోగిందర్ శర్మ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెనువెంటనే ఈ ఉద్యమం మాత్రం నీరుగారిపోయింది అనేసి అనుకోవచ్చు. అండ్ 2021లో ఈ ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని నెలల పాటు జరిగింది అన్నది మన అందరికీ తెలిసిందే. చాలా పెద్ద ఉద్యమం అండ్ భారతదేశంతో పాటు మొత్తం యావత్ ప్రపంచాన్నే ఇది కుదిపేసింది అనేసి అనుకోవచ్చు. సో చాలా టూల్ కిట్స్ ఇందులో వర్కౌట్ అయ్యాయి. అండ్ 21లో ఏదైతే ఉద్యమం జరిగిందో, 24లో ఏదైతే ఉద్యమం మొన్న స్టార్ట్ అయిందో కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అది నీరుగారిపోయింది. సో దీని వెనకాల ఈ క్రికెట్ దేవుడు ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా ఈయన ఉన్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. దీనిపైన మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.